ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. నమస్తే అందరికి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో. బతుకమ్మ పండుగ అనగానే 9 రోజుల పండుగ గుర్తొస్తుంది. తీరొక్క పూల బతుకమ్మ, రోజుకొక పేరు, అమ్మవారికి రోజుకొక నైవేద్యం. దీంతో పాటుగా బతుకమ్మ అనగానే మనకు ఆడబిడ్డలు గుర్తొస్తారు. ఆడబిడ్డలు ఆడి పాడేటువంటి పాటలు కూడా గుర్తొస్తాయి. వాటన్నిటిని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి మంచాల గారు. అక్క నమస్తే. నమస్తే. అట్లాగే జవహర్ నగర్ కార్పొరేటర్ ఉన్నారు లలిత యాదవ్ గారు. నమస్తే అండి. మనతో పాటుగా ఉన్నారు విమలక్క గారు. విమలక్క గారి పాట నుంచి స్టార్ట్ చేద్దాం. ముగ్గురు ఆడబిడ్డలు, బతుకమ్మ అనగానే మాకు ఆడబిడ్డలే గుర్తొస్తారు, అమ్మ గుర్తొస్తుంది, బతుకు గుర్తొస్తాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. బతుకమ్మ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చే ఒక పాట ఏంది అసలు? ఏ పాట గుర్తొస్తుంది మీకు? ఉయ్యాల పాట గుర్తొస్తుంది. పాడండి. రామ 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 వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో, రామ 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 వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో, శ్రీరామ ఓ రామ వియ్యాలో సిరసిన్ని రామ వియ్యాలో, శ్రీరామ రామ వియ్యాలో సిరసిన్ని రామ వియ్యాలో, సిరసన్ని గుల్లల వియ్యాలో మెరసిన్ని రామ వియ్యాలో, సిరిసిని గుళ్ళల్లో వియ్యాలో మెరిసిని గుళ్ళు వియ్యాలో, కృష్ణ కృష్ణ రామ వియ్యాలో కృష్ణనాగ రామ వియ్యాలో, కృష్ణ కృష్ణ రామ ఉయ్యాలో కృష్ణనాగ రామ ఉయ్యాలో, కృష్ణన్న వారికి వియ్యాలో కష్టాలు చాలా వియ్యాలో, కృష్ణన్న వారికి వియ్యాలో కష్టాలు చాలా వియ్యాలో, అర్జజ రామ వియ్యాలో అర్జనగ రామ వియ్యాలో, అర్జద్ద రామ వియ్యాలో అర్జనగ రామ వియ్యాలో, అర్జన వారికి వియ్యాలో యపతులు చాలా వియ్యాలో, అర్జన వారికి వియ్యాలో అపతులు చాలా వియ్యాలో, అందరిని కలిసి వియ్యాలో గంగ నిన్ను మర్చి వియ్యాలో, అందరి కలిసి వియ్యాలో గంగ నిన్ను మర్చి వియ్యాలో, గంగ నీకు చరణు వియ్యాలో కడకుండవమ్మ వియ్యాలో, గంగ నీకు చరణు వియ్యాలో కడకుండవమ్మ వియ్యాలో, కడకుండాలేను వియ్యాలో గడియాగాలేను వియ్యాలో, కడకుండాలేను వియ్యాలో గడియాగాలేను వియ్యాలో, గట్లు గోసేటి వియ్యాలో గయ్యాడి గంగ వియ్యాలో, గట్లు గోసేటి వియ్యాలో గయ్యాడి గంగ వియ్యాలో, ఒరలు గోసేటి వియ్యాలో వయ్యారి గంగ వియ్యాలో, వరలు గోసేటి వియ్యాలో వయ్యారి గంగ వియ్యాలో, రామ 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 వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో, శ్రీరామ ఓ రామ వియ్యాలో సిరసిన్ని రామ వియ్యాలో, శ్రీరామ ఓ రామ ఉయ్యాలో సిరిసిని రామ ఉయ్యాలో. విమలక్క, ఈ పాట ఒక గ్రౌండ్ లో ఊహించుకొని చుట్టూ బతుకమ్మలు ఉన్నాయి, బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు అక్కడ ఊగుతూ పాడుతుంటే ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు, ఇప్పుడు ఇట్లా కూర్చొని పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. మళ్ళీ అన్ని రీకలెక్ట్ రీకలెక్ట్ అయితే చిన్నప్పటి నుండి చాలా బాగుంటుంది. ఆడబిడ్డలు కూడా ఈ 9 రోజులు చాలా సంతోషంగా, ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ 9 రోజులు మాత్రం అన్ని పక్కకు పెట్టేసి మంచిగా సంతోషంగా 9 రోజులు ఎవరు ఏమైనా సరే తల్లిగారిళ్ళకి అందరం వెళ్ళి ఆడుకుంటాం. ఈ 9 రోజులు అన్న తమ్ములు వస్తారని ఎదురు చూసుకుంటూ కూర్చునేటోళ్ళు కూడా ఆడపడుచు చాలా మంది ఉంటారు. కష్టాల నుంచి ఉండి 9 రోజులు తల్లిగారింటికి వెళ్ళి 9 రోజులలో వెళ్ళి ఒక 3-4 రోజులన్నా తల్లిగారింటి కాడ వెళ్ళి సంతోషంగా ఆడుకోవాలని బాధలన్నీ పక్కకు పెట్టేసి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 9 రోజులు కుదరకపోయినా చివరి వెళ్తారు. అదే సంతోషం అనిపిస్తుంది. అన్ని బాధలున్నా గానీ బతుకమ్మ పండుగ అంటేనే చాలా సంతోషం. ఏ పండుగ కంటే బతుకమ్మ పండుగ చాలా ఆడపడుచులందరికీ చాలా సంతోషం. అదే గారు, ఇప్పుడు మనం పాడుకునే బతుకమ్మ పాటలన్నీ ఒక ఉద్యమ నేపథ్యం ఉండేవి కనిపిస్తాయి, సాంఘిక చారిత్రక నేపథ్యం, ఈవెన్ పురాణాలకు రాముడు కృష్ణుడు అనేది చెరువుల గురించి మాట్లాడుకున్నాం, మన పంట పొలాల గురించి అందులో పాటలు వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈజీ అనిపిస్తుంది ఆ పాటలన్నీ గుర్తుపెట్టుకోవడం? ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం ఆ పాటల్ని వాడుకోవడం అనేది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు వాటిని మీరు?
ఏంటంటే ఇది పల్లెటూరు వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అన్ని దేవుళ్ళని రోజు పంట పొలాలలో కూడా ఇదే పాడుతుంటారు చేసుకునే వాళ్ళు కూడా. స్త్రీలు ఏంటంటే ప్రతి పనిలో అన్ని పనులు అన్నిటికీ మూలం స్త్రీయే కనుక అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ అన్ని ఏవైతే వీటి మీద కనుకుంటా పాడుతారు. దాని మీద అంత మనకి ఇక్కడ సిటీ వాతావరణం కల్చర్లో పెరిగిందంటే పల్లెటూరు వాళ్ళకైతే ఇంకా దాన్ని క్లుప్తంగా వివరించుకుంటూ ఏ బాధను కూడా దాంట్లో బతుకమ్మలో చేర్చి పాడతారు. పల్లెటూర్లలో కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళందరూ పాడతారు చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ నాకైతే అసలేంది బతుకమ్మ అనేది ఆడడం రాదు తప్పక. అసలేంది నేను 2014 తర్వాతనే అసలు బతుకమ్మ పేరుస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మామూలుగా బతుకమ్మ చాలా బతుకమ్మలు పేరుస్తాము, పెద్ద ఎత్తున జాగృతి కార్యక్రమం. ఈవెన్ జాగృతిలో జాయిన్ అయినాకనే అరే జాగృతి అంటే బతుకమ్మ అంటే జాగృతి అని బతుకమ్మ నేర్చుకోవడం జరిగింది. నా వంతుకైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జాగృతిలో జాయిన్ అయినాకనే బతుకమ్మ నేర్చుకున్నాను. పెద్ద ఎత్తున బతుకమ్మను వేసి 9 రోజులు ఎక్కడో ఒక దగ్గర ప్రోగ్రామ్ అకేషన్ చూసుకొని వెళ్తూనే ఉంటాం. మా టీం అందరం కలిసి ఒక 5-6 మెంబర్స్ కలిసి ఎక్కడన్నా అక్కడికి పిలుస్తూ ఉంటారు. వెళ్ళి బతుకమ్మలు రకరకాలుగా పాటలు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఊర్లో అమ్మ వాళ్ళ పాటలు వేరు, ఇప్పుడు అన్ని డీజే సాంగ్లతోటి అన్ని రీమిక్స్ ఇంకా వాళ్ళ జోష్ పెరిగింది. ఆకర్షించే విధంగా బోల్డ్ అన్ని వచ్చినాయి. బట్ ఈ పాటలు ఏవైతే ఇప్పుడు విమలక్క వాడిన పాటలో కృష్ణ కృష్ణ అంటే కష్టాలుంటాయి జీవితాలలో అని చెప్పడం, అంటే మనము అందము ఆడపిల్ల ఇవి అవి అని ఎన్ని మనము ఏమంటారు ఈ సాహిత్య విభాగంగా సాహిత్యపరంగా ఎన్ని చెప్పుకున్నా జీవితానికి ఒక బతుకు చిత్రం అనేటువంటిదే బతుకమ్మ. అంతే కదా, బతుకు గురించి చెప్తుంది, బతుకు విలువ గురించి చెప్తుంది. ఇప్పుడు ఏమంటారు అజ్జ రామ అనేది ఆపదలు తప్పవు అంటే జీవితానికి సంబంధించిన సత్యాలు కూడా ఆడపిల్లకు వివరించుడు అన్నట్టు. యాక్చువల్ గా మనము ఇళ్లలో ఆడపిల్లల్ని కష్టాలు తెలవకుండా పెంచుతాము, వాళ్ళకి ఏ ఒక తెలవకుండా పెంచుతాము. కానీ ఆ ఆడపిల్ల కూడా ఆడపిల్లనే అంటే ఇంకొక ఇంటికి పోయే కోడలే కాబట్టి ఆమెకు చెప్పాల్సినటువంటి కూడా ఈ మన సొసైటీ పరంగా ఎట్లుంటది అంటే కష్టాలు ఎట్లుంటాయి ఏముంటాయి ప్రతి ఒక్క దానికి దీనికి ఒక సాహిత్యము లేకపోతే ఈ పద విభాగాలు ఇట్లాంటి అన్ని లేకుండా మనసులో మన మతిలో ఏది దోస్తే అది వర్డింగ్స్ గా తీసుకొని చెప్పుకునేటువంటి నేపథ్యం. మనం ఎన్నో ఇప్పుడు బతుకమ్మ పాటలు కూడా పాత నేపథ్యాలలో ఉండే పాటలు చూస్తాము. కోడలు ఇంట్లో పడుతున్న కష్టాలు, మా అమ్మ రాకపాయే మా అన్న రాకపాయే నన్ను తీసుకుపోకపాయే, బతుకమ్మ పండగ వస్తుంది నాకు ఈ కష్టాలు ఉన్నాయి, మా అత్త అట్లా అన్నది మా అత్త ఇట్లా అన్నది, మల్లెపూ చెట్టుకి చెప్పుకుంటున్నట్టు కూడా ఉయ్యాల పాటలు అలా వాడుకుంటా రిలీఫ్ అవుతుండేటువంటి చాలా చూసినాం. అట్లా కాకుండా సమాజంలో మనము కనువిప్పుగా ఉండాలి, లేదా మన స్వతంత్ర సమరాలు జరుగుతున్నప్పుడు కూడా మన ఫ్రీడమ్ కోసం మనం ఏం చేయాలి అనేటువంటి కూడా బతుకమ్మ పాటల రూపంలో వచ్చిన సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అట్లానే ఇప్పుడు రాణి రుద్రమ్మ అంటాము, ఆ రాణి రుద్రమ్మ కథ నేపథ్యాన్ని కూడా అందులో చూపిస్తున్నటువంటిది ఉంటది. అదే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, జానపదం ఉంది, అన్ని అందులో కనబడతాయి అనమాట. దానికి ప్రత్యేకంగా ఏమంటారు ఈ పద్య భాగంలో ఈ వర్డ్స్ ఉండాలి, ఆ పదాలు ఉండాలి, ఇట్లాంటివన్నీ అందులో ఏమంటారు తెలుగు పండి చేసిన వాళ్ళే రాయాలి, వాళ్ళకే కరెక్ట్ తెలుస్తాయి అనేటువంటిది లేనే లేదనమాట. పండితులు లేదు, పామరులు అట్లా ఏమి వచ్చేసి అంతే మనసున్న ప్రతి వాళ్ళు పాడుకోవచ్చు, వాళ్ళ మనసులో భావాలని ఒక రాగయుక్తంగా తీసుకోవచ్చు. అది సంతోషం ఒకటే కాదు, దుఃఖం చాలా దుఃఖపూరితమైనటువంటి కూడా ఎక్కువ ఉంటాయి. అంతెందుకు సైంటిఫిక్ గా మెడికల్ వైజ్ గా కూడా అడ్వైజ్ చేసేటువంటి బతుకమ్మ పాటలు ఉన్నాయి. అంటే 9 నెలలు ఇప్పుడు ఒక స్త్రీ ఏమంటారు కడుపుతోటి ఉన్నది అనుకోండి, అంటే ప్రతి నెల ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లుండాలి, ఏం ఫుడ్ తినాలి అనేటువంటిది కూడా పాట రూపకంగా ఉన్న పాటలు కూడా చూసినాము, విన్నాము, చాలా మంచిగా అనిపిస్తుంటది. ఇప్పుడు 9 రోజులు ఫస్ట్ పెత్రమాసం నుంచి స్టార్ట్ అవుతుంది. అమావాస్య అనగానే దాన్ని ఏదో ఒక నెగటివ్ గానో ఇంకోటో అది లో ఫీల్ ఇట్లాంటివి కాకుండా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి 9 రోజులు సద్దుల బతుకమ్మ ఫస్ట్ రోజు, అవును అక్కడ నుంచి 9 రోజులు, 9 రోజులకి 9 రకాల పేర్లు ఉన్నాయి, ఆ బతుకమ్మకి 9 రకాల నైవేద్యాలు ఉన్నాయి. మనము ఓన్లీ ఇప్పుడు ఈ పెత్రమాస నుండి ఆడుకునే బతుకమ్మ కోసమే మాట్లాడుతున్నాం, కానీ అంతకన్నా ముందు కూడా 9 రోజులు ఉంటది బొడ్డెమ్మలు అంటారు. అంటే ఇప్పుడు వినాయకుడిని మనము నిమజ్జనం చేసిన తర్వాత పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి దాటిన తర్వాత 3rd డే 4th డే నుండి స్టార్ట్ అయ్యి ఆ 9 days కూడా బొడ్డెమ్మ ఆడతారు అన్నమాట. అంటే పెళ్లి కాని పిల్లలు కన్నె పిల్లలు ఆడతారు బొడ్డెమ్మ అని.
ఆ బొడ్డెమ్మ కోసం కూడా ఎన్నో పాటలు ఉంటుంటాయి. అప్పుడు దాంట్లో కూడా మన పంటలు ఎట్లుంటాయి, వాటిని కోసేటప్పుడు ఏం బాధలు, పంట వేయంగానే కాదు కదా, దానికి ఎన్నో ఉంటాయి, కుప్ప నూరు పాల ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పోతే మన సేల్స్ ఎట్లా, ఎవరు కొంటారు, ఎక్కడ కొంటారు, ఇట్లాంటి ఎక్కడ అమ్ముకోవాలి. అక్కడ కూడా అన్ని దేవస్థానాలను తలుచుకొని కొమరెల్లి మల్లన్న నీ ఊరికి వచ్చిన తీసుకొని వచ్చి అప్పటి నుంచి మొత్తం చెప్తున్నా, ఒక పాట పాడట్లేదు. దగ్గర నుంచి వచ్చి చూడండి, ఒక పాట పాడండి. బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్, బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్, నీ బిడ్డ నిలగౌరు కోల్, నిత్యమల్ల చెట్టేసి కోల్, నీ బిడ్డ నిలగౌరు కోల్, నిత్యమల్ల చెట్టేసి కోల్, నిత్యమల్ల చెట్టేకు కోల్, నిత్యం పోసి కోల్, నిత్యమల్ల చెట్టు కోల్, నిత్యమల్లు పోసి కోల్, ఆ పండ్లు కాసేనే కోల్, నెలకొక్క కథ కోల్, నీడ సల్లానా కోల్, దాని పూతవే సల్లానా కోల్, దానీడ సల్లానా కోల్, దాని పూత సల్లానా కోల్, అన్నుంచి కాయలు కోల్, కాయలు కాసింది కోల్, నుంచి కాయలు కోల్, కాయలు కాసింది కోల్, పండ్లు కాసినాయి కోల్, పండ్లు కాసినయి కోల్, పండ్లు కాసినాయి కోల్, పండ్లు పూసినయి కోల్, ఆ పండ్లు తీసుకొని కోల్, ఎక్కడికెళ్ళిరి కోల్, ఆ పండ్లు తీసుకొని కోల్, ఎక్కడికెళ్ళిరి కోల్, పండ్లన్నీ పోసి కోల్, బండ్లల్లా పోసి కోల్, పండ్లన్నీ గోసి కోల్, బండ్లల్లా నింపి కోల్, బండ్లు బాగేనే కోల్, కొమ్రెల్లి రాండా కోల్, ఆ బంధు వాయేనే కోల్, కొమ్రెల్లి దాకా కోల్, కొమ్రెల్లి మల్లన్న కోల్, బండ్లో ఈ బండ్లు కోల్, కొమ్రెల్లి మల్లన్న కోల్, పండ్లో ఈ పండ్లు కోల్, ఏం పండ్లో గాని కోల్, ఎంత చూసేటోళ్ళే గాని కోల్, కొనటోళ్ళే లేరే కోల్, ఏం పండ్లో కోల్, ఎంత వాసనలు కోల్, కమ్మ వాసనలు కోల్, తీయ తీయ వాసనలు కోల్, ఆలింత వచ్చేనే కోల్, బండ్లను చూసి కోల్, బాలింత వచ్చేనే కోల్, పండ్లన్నీ చూసి కోల్. అంటే ఇట్లా, అంటే ఇవన్నీ బొడ్డెమ్మ పాటలు కదా, ఈ పూత వచ్చింది, అవి ఒక దగ్గర తీసుకుపోయినంటే మార్కెటింగ్ కూడా ఇందులో ఉంది చూడండి. ఊరికే బండ్లలో తీసుకుపోతే కుదరదంట, అవి ఎట్లాంటి మార్కెటింగ్ చేయాలంట. కొమరెల్లి మల్లన్న గుడి అంటే ఎక్కువ ఎక్కడ పాపులేషన్ చాలా మంది ఉంటారు, ఎక్కడ చాలా మంది ఉంటారు, ఎక్కడ అంటే మన మార్కెటింగ్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అంటే ఇన్ని మిళితమైనటువంటి విషయాలు ఉన్నాయి బతుకమ్మ పండుగ. బతుకమ్మ అట్లనే కదా, మనకి ఇన్ని రకాల పువ్వులు కనిపిస్తేనే అన్ని బతుకమ్మ అవుతుంది, సబ్బండ వర్ణాలు కలిస్తేనే అది ఒక సమాజం అవుతుంది, అన్ని కలుపుకొని మనం ఆడుకుంటేనే ఒక పండుగ అవుతుంది. ఈ ఆశ్వీజ మాసం వచ్చిందంటే కూడా పూల జాతర, ప్రతి పువ్వు పూస్తుంది, గడ్డి పువ్వు ప్రతి పువ్వు పూస్తుంది. ఉత్తర రోజులల్లా ఆ పూలు అక్కడ ఇక్కడ సీజన్ వైజ్ గా వానలకి పూలు కనిపించినా కూడా మనం తొక్కుకుంటా పోయేటువంటి పూలైనా ఈ పండగ వచ్చిన సమయానికి ఇవన్నిటికి కూడా మనము పూల జాతర, పూలనే మనము పూజించేటువంటి పండగ. అంటే ఈ రోజులలో పూలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, అంటే జీవితంలో 24 గంటలు ఒక మనిషికి ఉన్నాయి అనుకుంటే ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క నిమిషాన్ని మనం బతుకమ్మ పండగలో అన్ని చూపించుకుంటాం. మన లైఫ్ అంతా అందులోనే ఉంటుంది. అంటే ఇంకోటి ఫిలాసఫికల్ గా చెప్తే కూడా బతుకమ్మ మనం పేరుస్తాం, అంతకన్నా ముందు చాలా కష్టాలు పడి చాలా తీర్ల బతుకమ్మని తీసుకొస్తాము. మంచిగా దాన్ని ఒక డిజైన్ గా మంచి అట్రాక్షన్ గా ఉండేటట్టు కలర్ కాంబినేషన్స్, మరి ఆ కాడలు అవన్నీ పెద్దవి చిన్నవి ఒక దగ్గర అన్నట్టు ఇన్ని చేసి పేర్చి అందరికీ సంతోషాన్ని ఇస్తూ అందరూ బతుకమ్మ ఆడిన తర్వాత దాన్ని తీసుకుపోయి మనము నీళ్ళలను నిమజ్జనం చేస్తాం. అంటే లైఫ్ కూడా అంతే, జీవితం అనేటువంటిది కూడా అంతే. అంటే మన బతుకు చాలా చిన్నది, బట్ ఆ చిన్నగా ఉండేటువంటి మన లైఫ్లో అందరినీ మనం
మంచిగా ఉంచాలి, అందరినీ కలుపుకొని పోవాలి. పెద్ద పువ్వు, చిన్న పువ్వు, గడ్డి పువ్వు, ఆకు, కొంచెం ఎండ వస్తే ఆవిరైపోయేటువంటి పువ్వు, అట్లాంటి పువ్వులను కూడా మనం ఈ రోజు మనం పూజ చేస్తాం. అంటే జీవితానికి చాలా దగ్గరగా మనము ఏది పనికిరాదు అనేది లేదు, వీళ్ళ అవసరం లేదు అనేది కూడా లేదు, అన్ని కావాలి, అందరూ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం కుటుంబంలో కూడా ప్రతి వాళ్ళకి ఈ పండగ తోటి ఒక ఉత్సాహం, వాళ్ళ ఇంపార్టెన్స్ ఇంట్లో. అంటే ఈ 9 రోజుల పండగలు ఆడపిల్ల అని లేదు, మగపిల్లలందరికీ ఒక డ్యూటీ. అత్తగారి ఇళ్ళకి వెళ్ళిన అక్కలను చెల్లెళ్ళను తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలో అట్లనే పూలను కూడా పట్టుకొచ్చుకోవాలి, తీసుకురావాలి అట్లా. అండ్ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేటందుకు మరి ఆ అమ్మాయి కూడా మా అత్తను అడుగు, మా మామని అడుగు, రావాలి, బావని అడుగు. అంటే కుటుంబ నేపథ్యం కూడా మనకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటది, ఎవరిని మనం ఎంత ప్రోటోకాల్, ఒక విధంగా చెప్పాలంటే ప్రోటోకాల్ గా మనం ఎట్లా రెస్పెక్ట్ చేసుకుంటా పోవాలి అనేటువంటిది కూడా ఈ పాటల నేపథ్యంలో కూడా మనం చూస్తాం. అంటే కొన్ని ఎట్లా అంటారంటే బుక్స్ లో ఉండేటువంటి లెసన్స్ ఎట్లయితే ఉంటాయో వాటి వల్ల నేర్చుకునే దానికన్నా పాట రూపంలో, పద్యం రూపంలో ఉండేటివి మైండ్ కి తొందరగా సింక్ అయిపోతాయి. అంటే అవి కనెక్షన్ అనేటువంటిది చాలా ఉంటది. మా అమ్మ ఊరికే ఒక పాట పాడేదన్నమాట. అంటే వాళ్ళ అన్నల్ని వాళ్ళని గుర్తు చేసుకుంటూ పాడేది. మా అమ్మ వాళ్ళు 13 మంది అనమాట సిబ్లింగ్స్. 13 మందిలో మా మమ్మీ ఒకటి. సో మా అమ్మ చాలా ఇష్టమైన పాట. ఊరికి ఏదైనా ఇసురుతుంటే కూడా పాటలు పాడుతుండే మా అమ్మ. బతుకమ్మకే కాదు ప్రతి దానికి పాటలు పాడుతుండే అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రమ్ లాస్ట్ 8 నంబరు 9 నంబరు. బట్ అత్తగారింట్లో మా అమ్మ పెద్ద కొడుకు. సో 8 మెంబర్స్ తోటి అనమాట మా మదర్. అట్లా మా అమ్మ కూడా ఒక మంచి పాట పాడుతూ ఉండే. నేను కూడా అది వింటూ వింటూ నాకు కూడా ఆ పాట చాలా ఇష్టమైంది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా నేను ఆ పాట మా కాలనీలో, మా బస్తీలో బతుకమ్మ పాటకు పాడితే ఊరికే అడుగుతారు, అరే నువ్వు పాడరా చెల్లె, ఆ పాట మంచిగా ఉంటది, మా వాళ్ళందరూ గుర్తొస్తారు, పాడు అంటారు. అయితే ఆ పాట పాడతా. నాసరముని గంట ఉయ్యాలో మోగినట్టాయ ఉయ్యాలో, నాసరముని గంట ఉయ్యాలో మోగినట్టాయ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో మోగినట్టాయ ఉయ్యాలో, నాసరముని గంట ఉయ్యాలో మోగినట్టాయ ఉయ్యాలో, మా ఇంటి కన్నయ్య ఉయ్యాలో వచ్చినట్టాయ ఉయ్యాలో, మా ఇంటి అన్నయ్య ఉయ్యాలో వచ్చినట్టాయ ఉయ్యాలో, వచ్చి వాకిట నిలిసే ఉయ్యాలో చెల్లంట విలిసే ఉయ్యాలో, వచ్చి వాకిట నిలిసే ఉయ్యాలో చెల్లంట నిలిచే ఉయ్యాలో, చెల్లంట విలిసే ఉయ్యాలో చేతికి నిలిస్తే ఉయ్యాలో, చెల్లంట విలిసే ఉయ్యాలో చేతికి నిలిస్తే ఉయ్యాలో, చేతికి నిలిచి ఉయ్యాలో చెయ్యివారా చూసే ఉయ్యాలో, చేతికి నిలిచి ఉయ్యాలో చెయ్యివారా చూసే ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీరు తీసే ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీరు తీసే ఉయ్యాలో, పెద్దింట్ల పెదమల్లె ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, పెద్దింట్ల పెదమల్లె ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, నడిపింట్ల నాగమల్లి ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, నడిపింటి నాగమల్లె ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, చిన్నింట్ల చామంతి ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, చిన్నింట్ల చామంతి ఉయ్యాలో పూసిందా అన్న ఉయ్యాలో, అన్న వచ్చే గాని ఉయ్యాలో కూరేమి లేదు ఉయ్యాలో, అన్న వచ్చే గాని ఉయ్యాలో కూరేమి లేదు ఉయ్యాలో, అలసంద పప్పేసి ఉయ్యాలో ఆవు నెయ్యి పోసి ఉయ్యాలో, అలసంద పప్పేసి ఉయ్యాలో ఆవు నెయ్యి పోసి ఉయ్యాలో, కూర్చుండు అన్నయ్య ఉయ్యాలో కుచిపీటల మీద ఉయ్యాలో, కూర్చుండు అన్నయ్య ఉయ్యాలో కుచ్చిపీటల మీద ఉయ్యాలో, కూర్చుండే పని కాదు ఉయ్యాలో వేగిరప్పు పనులు ఉయ్యాలో, కూర్చుండే పని రాదు ఉయ్యాలో వేగిరప్పు పనులు ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్న మామ ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్న మామ ఉయ్యాలో, మా అన్నలు వచ్చారు ఉయ్యాలో మమ్మంపుతార ఉయ్యాలో, మా అన్నలు వచ్చారు ఉయ్యాలో నన్ను వంపుతార ఉయ్యాలో, వస్తే వచ్చిరి గాని ఉయ్యాలో మాకేమి తెచ్చిరి ఉయ్యాలో, వస్తే వచ్చింది గాని ఉయ్యాలో నాకేమి తెచ్చిరి ఉయ్యాలో. పాట నేపథ్యము ఇట్లా అదే అనమాట. అన్నొచ్చిండు, అన్న వస్తే అక్కడ చెట్టు పుట్ట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అడుగుతుంది. మిగతా వాళ్ళు ఎట్లున్నారో అనేది అడగాలి. అక్కడ ప్రకృతి ఎట్లుంది, మన ఇంటి పరిసరాలు ఎట్లున్నాయి, మన ఇంట్లో చెట్టు ఎట్లుంది, అంటే ఇక్కడ నేపథ్యం మీరు అర్థం చేసుకోవాలి.
ఆడపిల్ల అత్తగారింటికి వచ్చేసిన తర్వాత అంటే తన అనుబంధం ఆ ఇంట్లో ఉన్న చెట్లతోటి కూడా, పూస్తున్న పూలతోటి కూడా. అందుకని ఇంట్లో వాళ్ళందరికన్నా పెద్దింట్లో పెద్ద మల్లె పూసిందా, చామంతి పూసిందా, నాగమల్లి పూసిందా అని అట్లా మొదలు పెట్టుకుంటా వచ్చింది అన్నట్టు. అండ్ ఆయన కూడా ఇక ఏమంటారు, నేను వచ్చినా నిన్ను తీసుకుపోవడానికి వచ్చినా కానీ వేగిరంగా అంటే మళ్ళా తొందరగా వెళ్ళిపోయేటువంటి పనులు ఉన్నాయి నాకు అని చెప్తే, మనం ఎందుకు వచ్చినావు ఏంటి అని అట్లా అడగకుండా వాళ్ళ మామ దగ్గర తీసుకుపోయి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా అంటే ఏమంటారు, విమెన్ కి సగభాగం అని మనం ఎంత అన్నా పాత నేపథ్యం ఇట్లుండే అంటే ఈ పాత సొబగులన్నీ కూడా పునాదులు ఈనాటి ఆప్యాయతకి. ఇప్పుడు మనము ఎప్పుడో ఒకసారి కలుసుకొని మళ్ళీ ఏ స్టూడియోలను కలుసుకుంటేనే చాలా గట్టిగా హగ్గిచ్చుకొని అవి ఏవేవో గుర్తొస్తుంటాయి మనకు. అట్లాంటిది అంటే ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఇట్లాంటి కుటుంబ నేపథ్యానికి పునాదులు అనేటువంటి ఇట్లాంటి రిలేషన్. అవును, అంటే ఇంట్లో ఉండే వాళ్ళ మామని అడగాలి, అత్తని అడగాలి. అంటే ఒక సోషల్ కాంటాక్ట్స్ మాట్లాడుతుంటే అప్పుడు అట్లా ఉన్నాయి. అంటే వాళ్ళ అమ్మని పోనీకి ఇంతమంది ఎందుకు అడగాలి, ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయా, ఇంతమంది దాటుకొని పోవాలా, పునాదులు అనేటువంటి ఇంపార్టెంట్. అంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ కూడా చెప్తున్నది మన సంస్కృతి. ఎంత బలమైన బంధాలు ఉండేటివి అని. లలిత గారు, ఇప్పుడు మనం నేపథ్యం ఎప్పుడో పురాతన కాలం దగ్గర నుంచి పాటలన్నీ పాడుకుంటున్నప్పటికీ అందరినీ ఏకం చేసి ఒక ఉద్యమ రూపంగా తీసుకొచ్చింది బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మను కూడా వాడుకోవచ్చు అని తీసుకొచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు 9 రోజులే కాదు, అప్పుడు ప్రతిరోజు బతుకమ్మ జరుపుకునేది. ఎక్కడే పెద్ద బహిరంగ సభ జరుగుతుంది అంటే బతుకమ్మ ఉండాలి, వెల్కమ్ చేయాలి, అక్కడ బోనం ఉండాలి, ఇక్కడ బతుకమ్మ ఉండాలి కదా. ఆ కాలంలో పాడుకునే పాటలు కూడా సేమ్ అప్పుడున్నటువంటి సామాజిక నేపథ్యం మనకెందుకు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఇవన్నీ కదా. ఆ పాటలు ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటి పాటలు ఆడుకుంటా ఇప్పటికీ కూడా ఏదన్నా ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ బతుకమ్మతోటి స్వాగతం పలుకుతాం. ఇప్పటికీ ఏదైనా చిన్న అకేషన్ కానీ కంపల్సరీ మన సాంప్రదాయం బోనాలు ఒకటి బతుకమ్మని తీసుకెళ్తాం. చిన్నప్పటి నుంచి అయినా అప్పుడు మెమరీస్ అనేది ఇంకా అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో దీన్ని బతుకమ్మ అనేది అంతకుముందుకు ఎప్పుడైతే ఈ ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మనం బతుకమ్మని ఏ విధంగా అయితే అందరూ హేళన చేసేవాళ్ళు, కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మనే కీ రోల్గా నిలిచి ఇలా ప్రపంచ విశ్వవ్యాప్తం చేసింది కవితక్క. జాగృతి పరంగానే ఈ బతుకమ్మను లేవనెత్తి ఈ రోజు విశ్వవ్యాప్తంగా చేసి ప్రపంచంలో కూడా ఇలా ప్రపంచం బయట దేశాలు కూడా ఆడుతున్నారంటే అది గొప్పతనం. బతుకమ్మకు అంత విలువ. ఎక్కడ పూలను కొలిచేదానికి ఈ తెలంగాణలో పూల పండగ మాత్రం ఇప్పుడే ఈ మా బతుకమ్మ పండుగలనే పూల పండుగ అని అన్ని ప్రతి ఒక్క దాన్ని దేవుడిగా పూజించి మనము అన్ని పువ్వులను చేస్తాము. మంచి సాంగ్స్ ఉంటే విడదీయలేని బంధం ఉంది బతుకమ్మతో మన ఆడబిడ్డలకు కానీ అందరికీ కానీ. చాలా చక్కటి ఉదాహరణ. ఇప్పుడు విమలక్క, ఈ అందరినీ ఏకం చేసేటువంటి పాటలు చిన్న పెద్ద కావచ్చు, అక్కడ కోలాటం పాట కావచ్చు, ఉయ్యల పాట కావచ్చు, ఏం పాడుకున్నా ఎవరు మామూలుగా నాలాగా సైలెంట్ గా కూర్చొని అయితే పక్కన ఉండరు కదా. ప్రతి ఒక్కరిని ఏకం చేస్తుంది. అందరూ అలుపు సొలుపు అనేది లేకుండా పాటలు పాడుకుంటూ తిరుగుతారు కదా. అసలు ఆ ఉత్సాహం ఊపు అనేది ఎట్లా వస్తుంది? చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో మా వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో మా వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. బంగారు బిందె తీసి బాయి నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో మా వాడలోన. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. మళ్ళీ ఇది కూడా మేము చాలా ఏంటంటే 50 ఏళ్ళు కాదు 20 years వల్లే ఆడట్లేదు ఈ బతుకమ్మ పండుగలో. ఎక్కువ 40-30 నుంచి స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళ వరకు కూడా ఇప్పుడు డీజేలు అవి వచ్చి బాగా ఫుల్ మా కాలనీలో మొత్తం ఇక నన్ను ఒకటే తీసుకెళ్తారు. పాటలు పాడతావు, మళ్ళీ స్టెప్లు వేస్తావు, రాని నన్ను ఇక బాగా తీసుకెళ్తారు. అందరినీ లాగేస్తా, చిన్న చూడ పెద్ద చూడ. కొందరు ఏంటంటే అమ్మో నేను ఆడను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో,
ఏంది ఇప్పుడు వచ్చేది సంవత్సరానికి ఒకసారి, మనం చేసేది ఎంజాయ్, ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగానే కదా బాడీకి. ప్రకృతి వల్ల మనకు కూడా కొంచెం మంచిగా ఉంటది కదా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మన అందరం, బయటకు వెళ్ళరు. మీరు వెళ్ళినప్పుడు ఇట్లాంటి వచ్చినప్పుడు ఆడుకోవాలి కదా అని అందరినీ తీసుకొస్తాను నేను. అందరినీ తీసుకొస్తే ఇంకొక రోజు నేను వెళ్ళలేదనుకో, రాలేదేంది, నువ్వు వస్తే ఎంజాయ్ ఉంటుంది, నువ్వు వస్తే ఎంజాయ్ ఉంటుంది అని మా కాలనీలో అందరు అంటారు. కానీ చాలా సంతోషంగా ఉంటాం, కమ్యూనిటీగా బాగుంటాం మా కాలనీలో జవహర్నగర్లో. ఇక చాలా బాగా అనిపిస్తుంది. 60 ఏళ్ళ ముసలోళ్ళం కూడా గుంజి ఆడిపిస్తారు. అవును, మళ్ళీ లేకపోతే వచ్చే సంవత్సరం దాకా మళ్ళా 9 రోజులు పండగ. ఇప్పుడు అట్లాంటి ఉద్యమాలు అవి లేవు కాబట్టి మళ్ళీ దసరా ఎప్పుడు వస్తుంది అని చూడాల్సిందే. వాస్తవానికి ఏంటంటే బతుకమ్మ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మనకు కాలాలు లేకను, పువ్వు లేకను, ఏమంటారు, పనులు లేక మైగ్రేషన్ అయిపోయి సిటీకి వచ్చి ఆదివారాలు సోమవారాలు అని ఇటువంటి ఏం లేకుండా ప్రతిరోజు పనులకు వెళ్ళిపోతూ కూడా ఈ బతుకమ్మ పండగ ఒకటి ఉండే ఇట్లాంటి రిలాక్సేషను, మనం ఆడుకోవాలి లేదా హెల్త్ పరంగా ఇట్లాంటివన్నీ ఏం లేకుండా మర్చిపోయినటువంటి క్రమం ఉండింది. కానీ ఉద్యమం టైం అప్పటి నుంచి తెలంగాణ జాగృతి తోటి జాగృత పరిచినటువంటి నేపథ్యం అనుకుంటారా, లేకపోతే ఆ ఇనిషియేషన్ అంటారా, మా కవిత గారిది. కవిత గారు అంటే నిజంగానే మాకు ఇక బతుకమ్మనే. ఎందుకంటే లోపల ఉండే వాళ్ళను కూడా అంటే ఉత్సాహంగా, అంటే తనంతలు తను నువ్వురా అని కాదు, అంటే అరే మన కల్చర్ ఇది కదా, మన కల్చర్ని ఎక్స్పోజ్ అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లోనే బతుకమ్మ ఆడేసి బకెట్లో వేసేసేది అనమాట. అండ్ చాలా సార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవడమో, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోవడమో వెళ్ళడం అనేటువంటి జరుగుతుండే. తర్వాత పల్లెటూర్లలో కూడా ఫస్ట్ రోజు ఏది మన ఈ ఎంగిలిపూల బతుకమ్మ, చిన్న బతుకమ్మ అని చేస్తారు, ఆ రోజు సద్దుల బతుకమ్మ రోజు చేయాలి అనేటువంటి ఈ 2 చాలా సంవత్సరాలు కూడా ఉండే. అంటే ఈ 9 days చేస్తారు. ఇవన్నీ కూడా నాకు కూడా ఆల్మోస్ట్ ఈ మన ఉద్యమం టైం అప్పటి నుంచే దీనికోసం ఎక్కువ తెలవడం అనేటువంటి జరిగింది. అంటే మన రచయితలు రాయడం అనేటువంటిది, కవిత గారితో మాట్లాడుతూ ఉండడం, ఇట్లుంటే అట్లుంటే అమ్మ ఇంత ఉండేనా అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. అండ్ తెలంగాణ జాగృతి కూడా జిల్లాల వారీగా ఏర్పడి అక్కడ కూడా బతుకమ్మలు చేస్తున్నప్పుడు నల్గొండలో కూడా చాలా ప్రాంతాలలో బతుకమ్మ ఆడేవాళ్ళు కాదు. మహబూబ్ నగర్లో కూడా బతుకమ్మ ఆడేవాళ్ళు చాలా కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఉండేది కాదు. ఖమ్మంలో కూడా అంతే. కానీ అన్ని జిల్లాలో మన 10-11 జిల్లాలు అనేవాళ్ళు కదా, 10 జిల్లాలు అనేవాళ్ళు పాతవి. సో ఆ 10 జిల్లాలలో కూడా ఈ 9 రోజులు బతుకమ్మ కోసం మా జిల్లా టీంని ఏర్పరిచి అందరినీ అన్ని చోట్లకి స్ప్రెడ్ చేసి విదేశాలలో కూడా మళ్ళీ మేము ట్యాంక్ బండి మీదనే చేసుకుంటామని హైకోర్టు దాకా పోయి అక్కడ పర్మిషన్లు తెచ్చుకొని మనము నిమజ్జనం చేయడానికి కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే ఆ మెట్లు వేయించి చేసిన, అంతకు ముందుకు అట్లా ఉండకపోతే. అండ్ ఏమంటారు, మనకు కోర్టు నుండి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఆ రోజు కొంచెం చిన్నగా అక్కడ స్టే చేసి మొత్తం ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు అంతా ఎక్కడ చూసినా బతుకమ్మలు, పువ్వులు ఇవే నడుస్తుండే అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుండే అంటే సరే అప్పట్లో కూడా ఈ పొలిటికల్ గా ఉండే వాళ్ళు కూడా ఏనాడన్నా మనము మొవ్వలం బతుకమ్మ ఆడిన ఆమె అన్నోళ్ళు ఈ బతుకమ్మలు వచ్చిన తర్వాత అంటే ఒక 5 ఏళ్ల కింద వరకు కూడా వాళ్ళు ఎవరు పిలవకున్నా ఒక ఆడవాళ్ళు ఆడే గ్రూప్లలో ఏదో తొంగరు స్టెప్పులు వేసి బతుకమ్మలు ఆడి కోలాటలు ఆడిన వాళ్ళని కూడా చూసినాం. అరే నిజంగా క్యా దునియా ఎంత మార్చింది వీళ్ళని. బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పనటువంటి రాజకీయ నేతలు కూడా ఏడనన్నా సరే బతుకమ్మ ఆడి ప్రెస్ మీట్ లో కనపడాలి అనేటువంటి తపనతో వచ్చినటువంటి చూస్తుంటే నిజంగా అరే క్యా బాత్ మా జాగ్రత్త వస్తున్నా కదా. ఐ థింక్ ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే నేమో స్కూళ్ళకి కాలేజీలకి. నేను వస్తుండే దగ్గర కూడా కొద్దిమంది చిన్న బతుకమ్మలు వాళ్ళ పిల్లల్ని సంకల తీసుకుని చిన్న బతుకమ్మ చేపించుకో ఒక 5-6 పూలేమనే పట్టుకొని పోతుంది అనుకున్నా. ఓహో ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కదా. సో చాలా మటుకు కాలేజీలలో స్కూళ్ళల్లో బతుకమ్మ చేసి వాళ్ళు హాలిడేస్ స్టార్ట్ చేసేటువంటిది అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముగ్గుల పోటీలు అంటే ఎప్పటి నుంచో పెడుతున్నారు. ముగ్గుల పోటీలు ఇక్కడ అక్కడ పెడతారు, గర్ల్ కాలేజెస్ గర్ల్ స్కూల్స్ ఉన్నప్పుడు పెడతారు. కానీ ఈ బతుకమ్మ పాటలు, బతుకమ్మ ఆటలు, ఫ్యాన్సీ డ్రెస్ దాని మీద, తర్వాత మళ్ళీ ఏమంటారు ఈ బతుకమ్మ కోసం ఒక ఫుడ్ కాంపిటీషన్స్ మదర్స్ కి పెడుతున్నటువంటి కాలేజెస్ చాలా చూస్తున్నాం. నిజంగా అంటే ఇంత రెవల్యూషన్ వచ్చింది. ఎట్లొచ్చింది? ఒక ఆలోచన జాగృతమైంది.
సో నాకు నిజంగానే తెలంగాణ జాగృతిలో నేను ఒక పాత్రలో ఉన్నా, నేను ఒక రోల్ పోషిస్తున్నా అనేది ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే భలే ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ యోగా రిలేటెడ్ కూడా దీంట్లో ఉన్నాయి అని కొన్నిసార్లు గుర్తు చేసుకుంటే నిజంగా మన కల్చర్ ఎంత మంచి కల్చర్, ఎంత గొప్ప కల్చరు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనము బతుకమ్మ ఆడడానికి ఇట్లా చప్పట్లు కొట్టి లేస్తుంటాం, ఎట్లాగో మనము బాడీ మూవ్మెంట్ లేవడంలో బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు తంగేడు పూలు ఉంది, తంగేడు పూలు కింద గుమ్మడి ఆకు వేసి తంగేడు పూలు పెట్టి దాని మీద గునుగ పూలు తంగేడు పూలు బంతి పూలు కూడా ఎప్పుడే మనం దగ్గరికి చాలా క్లోజ్ గా ఇట్లా వంగి ఇట్లా లేస్తున్నప్పుడు కూడా కంప్లీట్ గా దాన్ని మనం పీలుస్తున్నాము, ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాము. అండ్ నడుములు బాగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ సొసైటీ మారుతున్న కొద్దీ మన నడుము వంగుడు అనేటువంటిది లేదు, చీపులు కూడా ఇంత పెద్ద వచ్చేటప్పుడు ఇట్లా 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 నిలబడి ఉడుచుకునేటువంటి చాలా అయిపోయినాయి కదా, ఏది వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ కదా. సో అట్లాంటిది అంటే ఇప్పుడు నడుముకి ఎక్సర్సైజ్ అవుతుంది అంటే ఒక ఫిజిక్ అంటే ఆ స్ట్రక్చర్ రావడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం చూస్తుంటే ఏ యోగా టీచర్ తీసుకున్నా కూడా స్పైనల్ కార్డ్ కరెక్ట్ ఉండాలి, వీటి మీదనే కొన్ని ఎక్సర్సైజెస్ వాళ్ళు ఇస్తుంటారు, చేసి ఉంటాయి. అది ఒకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ రీసెంట్లీ మా వాళ్ళు ఎవరో నాకు ఒక వీడియో పంపించారు, నెల్లూరులో ఒక మాస్టరు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని వీళ్ళందరినీ పెట్టుకొని బతుకమ్మ కోసము స్టెప్స్ వేయించేది నేర్పిస్తున్నారు నెల్లూరులో. చూడు ఎంత అక్కడ దాకా కూడా స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కడ హెసిటేషన్స్ ఇన్హిబిషన్స్ అనేవి లేకుండా. బట్ ఇంతకు ముందుకైతే ఉండేది, మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడ వాకిట్లలో ఆవిడ అదంతా ఉండకపోతుండే, ఏదో ఆ ఇంట్లో ఉండే. ఇప్పుడు మా అమ్మ నేను మా చెల్ల ముగ్గురం ఒక 2-3 చుట్లు తిరిగేసి అక్కడనే బకెట్లలో వేసేసి లోపలికి వచ్చినాక ప్రసాదాలు పంచుకోవడం అట్లంతా, అది కూడా అన్ని ఇంట్లోనే అనమాట. ఇంట్లోనే ఇక సద్దుల బతుకమ్మ అయితే ఇంకా ఇంట్లోనే బతుకమ్మ వేసేసుకొని ఆ ప్రసాదాలు గుడి దగ్గర పట్టుకొని పసుపు గంధం అవన్నీ ఇచ్చుకొని ప్రసాదాలు పంచుకొని వచ్చేది ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ రీజనల్ కాంప్లెక్సిటీయే లేదు ఇప్పుడు అసలు. ఆంధ్ర తెలంగాణ ఇట్లంతా లేదు, తెలుగు వాళ్ళం ఇది మన తెలుగు వాళ్ళ పండగ. అవును, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పట్లో ఇట్లనే ఇంటర్వ్యూస్ కోసము మీలాగా ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని పిలిచినప్పుడు కూడా అన్ని మొదటి నుంచి బతుకమ్మ ఎట్లా పుట్టింది ఏంటి ఎక్కడైందని ఇవన్నీ చెప్పుకోవడానికి కొంత ప్రిపేర్ అయ్యి కూడా వచ్చేది. కొన్ని పాత పాటలు కూడా బాగా వినేది అన్నట్టు, ఏ రాజు స్టోరీ చెప్పిండ్రు ఏంది చెప్పిండ్రు అని. ఇప్పుడు అట్లా కాదు, మనకంటే ఎక్కువ దాంట్లో వచ్చేస్తున్నాయి అన్నమాట, ఫ్లో అనేది అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అంటే మనము తెలియకుండానే అంటే అప్పట్లో కమెంట్స్ కూడా చాలా వినేది, అంటే ఒక తెలంగాణకు సంబంధించి ఒక చరిత్ర అంటూ ఏం లేదు, ఏ పద్యాలు కావ్యాలు అన్ని ఏమీ ఉండవు, ఇట్లాంటి చాలా విన్నాం అనమాట. అంటే ఒక గొప్ప వాళ్ళు అనేటువంటి స్టాచ్యూస్ విషయం తీసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఎవరున్నారు తెలంగాణ ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అన్నిటికన్నా ఒక చేయి పైనే ఉన్నది మన తెలుగు రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చాలా ఏమంటారు ఇట్లా ఇట్లా వచ్చేస్తుంటాయి. లలిత గారు, మీకు గుర్తొచ్చే పాట ఏంది? బతుకమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది? అక్క చెల్లెళ్ళ పాట, ఇద్దరక్క చెల్లెళ్ళ పాడరా? ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో, ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో, ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండియే శీలాలు ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియే శీలాలు ఉయ్యాలో, ఎండి శీలల కింద ఉయ్యాలో ఎనభద్రి కొమ్మ ఉయ్యాలో, ఎండి శీలల కింద ఉయ్యాలో ఎలమద్రి కొమ్మ ఉయ్యాలో, ఎనభద్రి కొమ్మకు
ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఎడబద్రి కొమ్మకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తకేడు పత్తి ఉయ్యాలో ముసల్ది ఉడికింది ఉయ్యాలో ముత్యాల పత్తి ఉయ్యాలో ముసల్ది ఉడికింది ఉయ్యాలో ముత్యాల పత్తి ఉయ్యాలో బాలంతా ఉడికింది ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలో బాలంతా ఉడికింది ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలో వయసుది ఉడికింది ఉయ్యాలో వజ్రాల పత్తి ఉయ్యాలో వయసుది ఉడికింది ఉయ్యాలో వజ్రాల పత్తి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో తంగేడు పత్తి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో తంగేడు పత్తి ఉయ్యాలో. సో ఇవి అదే ఒక్కొక్కరు ఒక్కో రకమైన అంటే ఇక్కడ ఏంటంటే పేర్లు క్వాలిటీలు. అంటే ఇప్పుడు ముసలమ్మ వడికింది అంటే కొంచెం ఆమెకు శక్తి Yes, తగ్గిపోయింది కాబట్టి తక్కువ, కానీ ముత్యాల పత్తి అత్త అంటే ఆమె దాన్ని బాగా సాగదీసిన వైట్నెస్ ఎక్కువ వస్తుంది కదా పత్తి వడుకుతున్న కొద్ది. అంటే అక్కడ కూడా ఏమంటారు ఆ జస్టిఫికేషన్ చూడండి ఎంత అందంగా ఉంది. బాలంతకు శక్తి సరిపోదు కానీ అయినా పత్తి అట. వయసుది వడికింది వన్నేల పత్తి వజ్రాల పత్తి అంట చూడండి. అంటే చాలా శక్తి ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు వన్నేల పత్తి ముసల్ది వడికింది ఇట్లంతా మన నేపథ్యం కూడా చెప్తున్నాం. కానీ ఈ బతుకమ్మ వచ్చేటువంటి ఈ సీజన్ ఏమంటారు సీజన్ మార్పు ఎండింగ్ చలికాలం స్టార్ట్ అవ్వడము. సో ఈ టైంలో ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెటబాలిక్ ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇబ్బందులు కూడా ఇట్లా ఉంటాయి అనే దాంట్లో ఈ 9 రోజులకు పెట్టేటువంటి నైవేద్యాలలో కూడా నువ్వులు, బెల్లము ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ బియ్యము కూడా దాన్ని నానబెట్టి ఎన్ని వెరైటీస్ గా చేయాలనో అన్ని వెరైటీస్ గా పెట్టేటువంటి ప్రసాదం. ఇప్పుడు ఓ రోజు అటుకులు బెల్లము పెడతారు, ఒక రోజు నానబియ్యం అంటే బియ్యం నానబెట్టి మళ్ళా నీళ్లు వడబోసి పాలు పోసి దాన్ని దంచి దాంట్లో బెల్లం తో పాటు చేసి ఉండలు చేసి అట్లా చేస్తారు ఒకరోజు. ఇంకా 7వ రోజు మన ఏమంటారు యాపకాయ బతుకమ్మ అని చేస్తారు. ప్రసాదాలు కూడా యాపకాయలు, అంటే యాపకాయ కాదు మనం ఏంటి ఇచ్చగోడిల్లాగా చేసుకుంటాం కదా అట్లాంటిది బియ్యం పిండి తోటి చేసి కట్ చేసి అంటే యాపకాయల మోడల్లో చేసి అది ఒక రోజు ప్రసాదం పెట్టామంటే ఇవన్నీ కూడా అంటే సీజనల్ గా వచ్చేటువంటి మార్పులని మహిళలు వాళ్ళ శారీర దారుఢ్యానికి వాళ్ళు ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి అనేటువంటి నేపథ్యానికి కూడా ఈ పండుగను మనము తీసుకోవచ్చు. 9 days ఇట్స్ నాట్ లో. ఎట్లా అంటే ఇప్పుడు ఈ మనం ఒక సైకిల్ ఒక సర్కిల్ అనేది చూసుకుంటే 9 has got వెరీ ఇంపార్టెంట్. అవును, అంటే ఇప్పుడు వినాయక చవితి తర్వాత ఇప్పుడు మనం వినాయక చవితికి కూడా అనుకుంటాము 20 పెడతాము, అది కూడా కాలానికి సంబంధించిందే. మళ్ళీ ఏదో మనం తుమ్మికూర పప్పు తినాలి, తుమ్మికూర తినాలి ఆ ఒక్క రోజు తప్ప ఇంకొక రోజు మనం తినము. అంటే అది కూడా ఇట్ ఇన్వాల్వ్స్ అంటే హెల్త్ పరంగా. ఆ తర్వాత నుండి అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత ఒక 9 రోజులు తర్వాత ఈ 9 రోజులు అంటే ఈ 18 రోజులు ఒక మంత్ తీసుకుంటే దాంట్లో ఎంత ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి. అంటే ఇవన్నీ కూడా ఏం తెలుస్తాయి అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి అమ్మాయి ఆడపిల్ల ఒక మహిళ ఆ సంసారానికి సంబంధించి ఆమె హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి దాన్ని కూడా చాలా అందులో క్యాలిక్యులేటెడ్ గా చెప్పడం అనేటువంటిది మన కల్చర్కే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే మనము మన కల్చరు మన పద్ధతులు అని మనం చెప్తున్నాము, బట్ ఇంత అంటే సైంటిఫిక్గా కూడా ఏ ఇంట్లో ఉండే ఏ ఒక్క విభాగానికి సంబంధించి కూడా ఏ ఒక్క పాత్రునికి సంబంధించి ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, కోడలు కావచ్చు, వీళ్ళ ఎవరి హెల్త్ పరంగా చూసినా అంటే మానసిక శారీరక అందులో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, అందరూ అవసరమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లకు తల్లిగారింటికి పోవాలని ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం కోడలుగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇంతమంది వస్తారు నేను తల్లిగారింటికి పోవాలి నేను ఉండాలి అనేటువంటిది. కానీ కోడలు బాధ్యత కూడా ఉంటది కాబట్టి ఏది చూసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఉండాలని ఉంటది అనమాట. ఎందుకంటే ఆడపిల్లలు అందరూ వస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, నేను అందరూ మిస్ అవుతా కదా అనేటువంటిది ఒక డైలమా ఒకటి ఉంటది. సో ఇప్పుడు మనకి
హెల్త్ పరంగా ఉంటుంది, ఇందులో కావాల్సినటువంటి మనకి శారీరక శ్రమ అవసరం ఎంత ఉంటుంది, బతుకు విలువేంటి, అమ్మాయిలేంటి, ప్రతి ఒక్కటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చెరువుల అవసరం ఉంటుంది, పరిసరాలు ఉంటాయి, మనకు ఉన్నటువంటి పశుపక్షాదులు ఇవన్నీ ఉంటాయి కదా, అందరినీ కలుపుకొని పోవడమే. అదే మన తెలంగాణ సంస్కృతి కూడా సబ్బండ వర్గాలు అంటాము, అవన్నీ కలిసి ఉండాలి, అందరి ప్రయారిటీ అవన్నీ ఉంటేనే ఒక సమాజం అవుతుంది, ఆ సమాజమే ఒక బలవంతం అవ్వాలి అనుకుంటా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆడపిల్ల అంటే కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తారు అని అనుకుంటాం అని అనుకుంటాము. ఈ పండగ నేపథ్యానికి చూస్తే ఆడపిల్లకు ఈ పండగకు బతుకమ్మ పూలకు అమ్మాయికి చాలా దగ్గర సంబంధం ఉంది అని కూడా అంటాం. అంటే ఈ బతుకమ్మలో కూడా ఇంకొక శోభగు చాలా మంచిగా అనిపించేటువంటిది ఏంటంటే బతుకమ్మ పేర్చుకుంటూనే బతుకమ్మని అడుగుతారు అనమాట పాటలు, నీకు ఏమేం పువ్వులు కావాలి, ఏమేం పెట్టాలి అని. ఆ పాట కూడా భలే మంచిగా అనిపిస్తుంది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, 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 తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట శిలకాలాల పాట శిలకాలాల కలికి శిలకాలాల కందువ గువ్వలు రాను ఓ నడుగులు తీరుద్దరసలు తారు గోరంకలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఆ పువ్వు తెప్పించి పువ్వాన ఊదించి పసుపుల్ల దాడిచ్చి కుంకుమల పూజించి నీ నోము నీకిత్తునే గౌరమ్మ, నా నోము నాకివ్వవే గౌరమ్మ, ఏమేమి పూకిత్తునే గౌరమ్మ, నీ నోము నాకివ్వవే. ఇట్లా ఏమేమి పూలు పెడతాము అనేటువంటిది కూడా కాకర పువ్వప్పున, బీరాయి పువ్వప్పున, గుమ్మాడి పువ్వప్పున అని ప్రతి ఒక్క పువ్వుని ఎన్ని పువ్వులైతే మనం పెట్టాలని తెచ్చుకున్నామో అన్ని పూలను తలుసుకుంటూ పెట్టేటువంటిది అనమాట. అండ్ ఓన్లీ ఈ టైంలో మాత్రమే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సీతమ్మ పువ్వు, సీత జడ పూలు అంటారు, ఇంకో పట్టుకుచ్చుల పువ్వులు అంటారు. సీతమ్మ జడ పూలు అని తక్కువ, పట్టుకుచ్చుల పూలు అనేటువంటిది ఎక్కువ అందంగా చాలా మంచిగా ఉంటది. అంటే అది ఏ రోజు ఇంకా దీని కిందికి రాదు, రోజు ఆలోచిస్తే అంటున్నట్టు. సో అట్లా ప్రతి పువ్వుని అంటే అప్పుడు ఎవరికైనా ఇట్లనే ఇప్పుడు మీలాగా మోడర్న్ పిల్లలు ఉంటారు కదా, ఏదో ఒక పూలు పెట్టి పేరుస్తాము మల్లెపూలు మొక్క అనుకోకుండా ఈ పాట ఒకటి దానివల్ల ఏమైందంటే ఓ ఇన్ని పూలు ఉంటాయా, ఇన్ని పెట్టచ్చు అనేటువంటిది. ఏ పువ్వు తీసిపోదు కానీ ఏ పువ్వులు ఇంపార్టెంట్ అనేటువంటిది కూడా ఆ పాటలన్నీ అనమాట. సో తెలియకుండానే ఆ 9 రకాలు 9 స్టెప్పులు బతుకమ్మకు స్టెప్ బై స్టెప్ అట్లా పెట్టి ఎట్లా మనం పేరుస్తాము ఏంటనే ప్రతి ఒక్కటి ఈ పాటల రూపకంగానే టీచింగ్. అందులో సైన్స్ కూడా ఉంటుంది కదా, ఇన్ని పెట్టిన తర్వాత అది మళ్ళీ అలకగా ఉండాలి, నీళ్ల మీద తేలాలి, మునిపోకూడదు. అదొక టెక్నిక్ అనేది ఉంటది, ఎట్లా దాన్ని ఏం ఫాలో అవుతాం అనేది. కానీ అదేందో ఇప్పుడు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి మనం ఆ ప్లేటో తాంబాల మీద పట్టుకొని పోతాం కదా, అప్పుడు దాకా అంత అనిపిస్తుంది. నీళ్ళల్లో ఇట్లా అని చేసి దాన్ని కొంచెం ఇట్లా అని ఇట్లా తీయాలి టెక్నిక్. తీయగానే ఎంత తేలికపోతే అది వెళ్ళిపోతా ఉంటది, భలే హ్యాపీ అనిపిస్తుంది. అంటే మన దీపం కూడా పెడతాం కదా, అందులో దీపం పెట్టి మన బతుకమ్మ అంటే ఆడపిల్లను కూడా మనం అట్లనే పంపిస్తాం కదా, జాగ్రత్తగా చూసుకుంటూ అని పంపిస్తూ ఉంటాం కదా. వెలిగింది నా బతుకమ్మ అక్కడ ఉంది, నాది ఇట్లుంది, ఆ పైన అట్లుండే నాది అని అనుకుంటాం. కానీ తీరా పోతుండే ఒక దీపం తప్ప మన బతుకమ్మని మనం గుర్తించము. కానీ అదొక సాటిస్ఫాక్షన్, అంటే ఏ బతుకమ్మ చూసినా నా బతుకమ్మ అని ప్రతి ఆడపిల్ల ఫీల్ అవుతుంది అనమాట. నిజమే నిజమే. సో 9 రోజుల బతుకమ్మ అది అట్లనే మనకి ఆ సంతోషాలని సంప్రదాయాల్ని వీటన్నిటిని కంటిన్యూ చేస్తుంది. అందులో మెసేజ్ ఏదైతే ఉందో చాలా వాల్యుబుల్ మెసేజ్ అది. ఆ మెసేజ్ ని కూడా తరతరాలు గుర్తుంచుకునేలా లాగా ఆ పాట రూపంలో కావచ్చు, ఆట రూపంలో కావచ్చు, మర్చిపోకుండా ఇప్పుడు ఏమంటారు అట్లా పాటలలో కూడా చాలా మంచి ఊపొచ్చే పాటలు కూడా ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే
గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో దెంపరాదే నాయన్న నేరియాలో గంపలల్ల నింపరాదే నేరియాలో గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో. ఇట్లా అంటే ఈ పాటలలో కూడా కోలాటం పాటలు కాకుండా ఆషన్న ఊషన్న అని ఒకటి ఆర్ట్ అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు మన హైట్ కి ఆల్మోస్ట్ 25% కిందకి దిగి కొట్టాలన్నమాట అది. సో అది కూడా ఒక కాంపిటీషన్ కైండ్. అది ఎనర్జీ కనిపించాలి, అందరూ ఒకే లెవెల్లో నిజంగానే. అంటే ఒక పైనుంచి ఏదైనా ఏరో వ్యూ లాగా కనుక తీసినటువంటి కూడా వీడియోలు చాలా చూసినాం మనము. ఇది ఉద్యమం అప్పుడు ఎంత వేల మంది బతుకమ్మలు ఆడడానికి వచ్చేవాళ్ళు. సో అప్పుడు చూస్తే ఈ ఆషాన ఊషాన ఆట ఆడేటప్పుడు కూడా అందరు వాళ్ళు ఎంత హైట్ అన్నా ఉండని వాళ్ళు ఆ బెండ్ చేసిన కాడికి ఇట్లా ఇట్లా కనిపించేది, వేవ్ లాగా కనిపించేది. ఎంత ఒక రిథమ్ ఉండేది, అందులో ఒక వైబ్రేషన్ అనేది కనిపించేది. సో మళ్ళీ ఆ మూమెంట్ నేపథ్యాన్ని ఒక నాస్టాలజిక్ మెమరీస్ అంటారు కదా, వాటన్నిటిని మళ్ళీ ఒకసారి నెమరేసుకొని మళ్ళీ కానీ ఎట్లుంటదో అండి. ఇప్పుడు ఏమంటారు, బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది కదా, పోయిన ఇయర్ వరకు గవర్నమెంట్ బతుకమ్మ చీరలని ఇవ్వడం అనేటువంటిది ఒకటి అలవాటైంది ఆడపిల్లలకి. ఇప్పుడు ఆ బతుకమ్మ చీరలు లేవంట. ఏమన్నారంట, 2000 రూపాయలు ఇస్తారు అని అన్నారంట. ఆ 2000 కూడా లేవంట, 500 రూపాయలు ఇస్తాము అని అన్నారంట. డ్వాక్రా మహిళలకి 2 చీరలు ఇస్తామన్నారంట. పోనీ వాళ్ళకన్నా ఇచ్చినరా, వాళ్ళకి ఇయ్యలే, ఏమీలే, అంతా ఆశలు చూపుడే తప్ప ఇచ్చుడు అనేటువంటిది లేదు. బతుకమ్మ ఆడబిడ్డలు అయితే ఎదురు చూస్తున్నారు. ఎంత ఇచ్చినా అమ్మగారు ఎట్లా పెట్టారో, మనకు అమ్మగారు ఎట్లయితే పెడతారో అది కూడా తెలంగాణ ప్రభుత్వంలో చీరలు ఇస్తే ఆ చీరలు కూడా అందరం ఒకసారి తెచ్చుకున్న రాష్ట్రం ఒకటి ఆల్మోస్ట్ గవర్నమెంట్ అంటే మా తల్లిగారు అనే ఫీలింగ్ లో వచ్చేసి జనాలు ఆడపిల్లలు చాలా మంది. కానీ ఇక ఈసారి అట్లా లేకపోయేవారు కూడా చాలా మంది ఇక్కడక్కడ కూడా అడుగుతున్నారు, ఏందక్క ఇస్తారా ఈసారి ఏమన్నా అంటే ఇక తెలియదు చూడాలి. ప్రభుత్వం బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకి ఆ బతుకమ్మని ఈ గవర్నమెంట్ ఎలా చేస్తుందో ఎంత గ్రాండ్ గా చేస్తుంది. మళ్ళీ ట్యాంక్ బండ్ మీద సంబరాలు అట్లనే ఉంటాయా ఏంది అనేది అన్నిటిని ఎదురు చూడాలి. ఫస్ట్ టైం వచ్చినటువంటి బతుకమ్మ కాబట్టి ఎట్లుంటది, ఇది ఇట్లనే 5 ఏళ్ల పాటు ఉంటుందా, లేకుంటే ఫస్ట్ కాబట్టి కొంచెం అట్లా అటు ఇటు కొంచెం ఏమంటారు, మనలాంటి ఆడపిల్లలకైతే కొద్దిగా డిసప్పాయింట్మెంటే. అంటే ఇప్పుడు ఈ పాటికి అందరూ బతుకమ్మ చీరలు టైపు బతుకమ్మ చీరలు కట్టుకొని మేము బతుకమ్మ ఆడినాం. మేము చాలా సంతోషం, చాలా ఎగ్జైటింగ్ కూడా. అది ఏ చీర అనేది కాదు, ఎంత చీర అనేది కాదు, కానీ అమ్మగారు పెట్టి ఎట్లా తృప్తి ఉంటది. అంటే ఆడబిడ్డకు చీర వచ్చింది కాదు ఉంటది. అవును, బట్ వెయిట్ చేద్దాం ఏమంటారు, ఏం చేస్తారు అనేది. ఇంకా 9 రోజులు ఉంది కాబట్టి ఏం చేస్తారు. ఏదైనా ఉంటే రేపటికి ఉండాల్సింది, రేపే కదా ఇంపార్టెంట్. రేపటి వరకు ఇక రాలేదంటే ఇక రానట్టే. ఇక మరి ఎదురు చూడాలి అంతే. ఆడబిడ్డలు కాబట్టి ఆశగా ఎదురు చూస్తారా లేదు ఉంటది కాబట్టి చూద్దాం. ఇక లేకపోతే ఇట్లా చూద్దాం ఏమంటారు మన ఆడబిడ్డలు ఎట్లా రియాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాకు అన్ని పాటలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసినందుకు ఒక్క పాట అదే అనుభూతున్నా నేను. ముగించే ముందు ఒక పాట మళ్ళా. రేపల్లె వాడలోన కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. రేపల్లె వాడలోన కృష్ణమూర్తి, నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. సల్లగోన వచ్చినానే గొల్ల బామ్మ, మంచి సల్ల ఇచ్చి నన్ను వంపు గొల్ల బామ్మ, మంచి సల్ల ఇచ్చి నన్ను వంపు గొల్ల బామ్మ. చల్లిస్తే చల్లగా ఉంటది, ఇట్లాంటివి మన బాడీ టెంపరేచర్ ని కూల్ గా మెయింటైన్ చేస్తుంది. అన్నిట్లలో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, లాజికల్ థింకింగ్ అనేది ఉంటది, అందులో సొసైటీ గురించి ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అక్క గారు. మళ్ళీ మనం కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. సద్దుల గురించి కూడా మాట్లాడుకోవాలి, సద్దులో ఇంపార్టెన్స్ చూసుకోవాలి, ఏమేమి సద్దులు ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంటే మా జాగృత పరిచినటువంటి బతుకమ్మకు సంబంధించి మేము నేర్చుకున్న ఈ 15-16 ఏళ్ల నేపథ్యంలో ప్రస్థానంలో ఎన్ని నేర్చుకున్నామో, ఎంత హిస్టరీ తెలుసుకున్నామో, ఎంతమంది జాగృతిని కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. జాగృతి నేపథ్యంతో బతుకమ్మ
అనేటువంటిది చాలా మందిలో ఉండిపోయింది. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ మా వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారికి, అదే పేరుతోటి ఉన్న ఈ చెల్లికి కూడా మీరు మంచిగా ఉండాలి. మన రాష్ట్రంలో ఉండేటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మన కల్చర్ని గుర్తుపెట్టుకోవాలి, మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీకి సంబంధించి అని మన నేపథ్యం ఏం చెప్తుంది అనేటువంటిది అందరూ దృష్టిలో పెట్టుకొని మంచిగా ఉండాలి అనేటువంటిది తీసుకుంటూ రేపటి రోజు చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ కూడా. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఆడబిడ్డలందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా భవిష్యత్తులో ఉండాలని. ఇంకొక చిన్న విషయం కూడా నేను షేర్ చేసుకోవాలనుకున్నా. ఒక తమ్ముడు, మా జాగృతి తమ్ముడు కూడా ఉండేవాడు అనమాట. అక్క మనం బతుకమ్మకి గుడి కట్టియాలి, మనం ఎట్లా బతుకమ్మకు గుడి కట్టియాలి, కట్టించేదందుకు మనం ఎంత దూరం అన్నా పోవాలి, బతుకమ్మ గుడి కట్టాలని నాకు ఊరికే కళలోకి వస్తుందని చెప్పని ఊరికే చెప్పేటోడు అన్నట్టు ఆ తమ్ముడు పేరు గణేష్. సో నిజంగా నాకు ఊరికే గుర్తొస్తుంది, తమ్ముడు ఊరికే గుర్తు చేస్తుండేవాడు. బతుకమ్మకు ఒక గుడి కడితే మనకు బాగా అంటే మనకు ప్రాస్పరింగ్ మంచిగా ఉంటది. మనకి ట్యాంక్ బండ్ల దగ్గర తల్లి పిల్ల ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ల దగ్గర కూడా ఉన్నాయి, అట్లా కాకుండా సెపరేట్ గా గుడి ఉండాలి, గుడి కట్టాలని ఒక అంటే నల్గొండ నుంచి ఉండేటువంటి తమ్ముడు. సో చాలా సార్లు చెప్తుండే అనమాట. ఆ చౌటుప్పల్ వైపు ఉంటాడు. చూద్దాం ఏదో ఒక రోజు అది కూడా నెరవేరుతుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మరోసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆడబిడ్డలందరూ ఆనందంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.